పవన్ కళ్యాణ్ సార్ మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కదిలించింది. బురద రోడ్లో ప్రతిరోజు స్కూల్కు వెళ్ళడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు ఆయన. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. నెల్లూరు జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో సందేశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లి నుంచి నిత్యం స్కూలుకు వెళ్లే విద్యార్థులు, పంట పొలాలకు వెళ్లే రైతుల వ్యతలు తీరనున్నాయి. థ్యాంక్ యూ సార్, మీరు ఇంత దూరం వచ్చినందుకు. అంటే నేను వీళ్ళందరికీ చెప్తున్నాను, సార్ మామూలుగా ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇట్లాగా అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేను చేస్తున్నారని, అది ఎవరైనా ఏదైనా ఒక చిన్న విషయం చెప్పగానే వెంటనే స్పందిస్తున్నారు కదా, అవన్నీ చూస్తూ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊరు గురించి చూసి వీళ్ళందరినీ అడిగాను, అసలు ఏంటి పరిస్థితి ఏంటంటే ఎన్నేళ్ల నుంచో ఇది ఇట్లాగే ఉండిపోయింది, ఎన్ని గవర్నమెంట్స్ మానే ఎవరు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. నేను చెప్పాను వీళ్ళకి, ఇలాగా ఇప్పుడు మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని దగ్గర చేస్తున్నారు, మారుమూల ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశము, మీరెందుకు దీని గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి, అంటే మాకు ఆ ఛానల్ కరెక్ట్గా తెలియదు మేడం అన్నారు. నేనే పెడదామనుకున్నాను సార్, ఫస్ట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను చేయకూడదు అని చెప్పి వీళ్ళకి ఇంకా నేనే ఫొటోస్ వీడియోస్ అన్ని తీస్తూ ఫేస్బుక్స్ ఇవన్నీ వాడండి, అక్కడికి ఖచ్చితంగా ఏ చిన్న విషయం ఉన్నా కూడా ట్విట్టర్, ఫేస్బుక్ వీటిల్లో చూసి వాళ్ళు ఈ విషయాన్ని వాళ్ళ తీసుకెళ్తున్నారు, వాళ్ళ యూనియన్ అంటే మీరందరూ కార్యకర్తలందరూ బాగా చేస్తున్నారని అంటే నాకు గట్టి నమ్మకం. నేను వింటున్నాను, అన్ని చూస్తున్నాను కదా, ఖచ్చితంగా వస్తారండి అంటే మేడం ఎవ్వరు పట్టించుకోవట్లేదు, మాకు ప్రతిసారి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ వస్తున్నారు పోతున్నారు, 2 నెలల నుంచి మమ్మల్ని ఇట్లా వదిలేస్తారంటే కానీ ఈసారి ట్రై చేయండి ఖచ్చితంగా, మీరు వాళ్ళ దాకా తీసుకెళ్ళండి అని నేను చాలాసార్లు చెప్పాను. అది మేము పడుతున్న బాధలన్నీ అంటే రోజు జారిపోతుంటాయి సార్, రోజు కొంచెం జారి పడినా ఇట్లా కాలు పెట్టి జారిపోతుంది. ఆటో ఇంకా దిగి పిల్లల మేమందరం తోసుకుంటూ రావాలన్నమాట. ఆటో కొంచెం దూరం వెళ్ళిపోతే అక్కడి నుంచి చేయి పట్టుకొని నడుచుకుంటూ అట్లా వస్తా ఉన్నాం. ఇవన్నీ ఇంకా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ యూత్ కూడా బాగానే సపోర్ట్ చేశారు సార్, అందరూ కూడా. అదే ఇప్పుడు ఇది ఉంది కదా మనకి టెక్నాలజీ ఉన్నప్పుడు, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళందరూ యూజ్ చేస్తారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ మీరు స్పందించేంత దూరం రావడం అనేది మాకు హ్యాపీగా ఉంది. అవును సార్, బాగా ఇబ్బంది పడుతుంది. ఇంకా చాలా మంది రాలేదు సార్, ఖచ్చితంగా 20 మంది పిల్లలు. అవును సార్, ముగ్గురు ఈ ఊరి పిల్లలు ముగ్గురే సార్, ఈ ఊరి పిల్లలు ముగ్గురే నాకు వచ్చేది. ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు 20 మంది పిల్లలు ఆ పక్క ఊరి నుంచి వస్తారు. వాళ్ళు ప్రతిరోజు ఎండైనా వానైనా వాళ్ళు నడుచుకుంటూ రావాల్సిందే. ఆటో వెళ్లే ఫెసిలిటీ ఉంటే ఆటోలో వస్తారు, ఆటో రాలేదనుకోండి ఆ పొరుదలో వాటిలో ఇంక వాళ్ళు నడుచుకుంటూ రావాల్సిందే సార్. ఇంకా దారిలో ఎక్కడ ఒక చెట్టు ఉండదు నీడ కోసం. ఇంకోటి వచ్చి రాత్రిపూట సాయంత్రం పూట అట్లా నక్కలు తరుముకుంటున్నారు సార్, అలాంటిది ఏదైనా నక్కలు, పాములు ఇట్లాంటివి ఏమైనా పిల్లలు ఇంట పెడితే కష్టం కదా. రోడ్ అనేది కనీసం సైకిల్ అయినా వేసుకొని ఫాస్ట్ గా వచ్చేస్తారు. ఇప్పుడు ఆ బురదలో పరిగెత్తలేరు, వాళ్ళు గబాని నడవలేరు, ఇవన్నీ ఇబ్బందులే. మేము రావాలన్న టైంకి రాలేకపోతున్నాం సార్. ఇప్పుడు మాకు 9కి అటెండెన్స్ అయ్యాలా ఖచ్చితంగా. 9కి నేను ఎంత ట్రై చేసినా మాకు ఆటో ఇరుక్కుపోతే ఒక్కో రోజు ఏమవుతుందంటే జామాయిలు వీటి కోసం లారీలు వస్తాయి, పెద్ద లారీలు వస్తాయి, పెద్ద లారీలు వచ్చేస్తాయి. ఆ లారీలు వచ్చినప్పుడు ఇరుక్కుపోతున్నాయి సార్. దాంట్లో ఇరుక్కుపోయినప్పుడు మాకు ఆటో ఆగిపోతుంది అక్కడ. ఇంకా అది తీసి మళ్ళీ ఒక వారం 10 రోజులు అదంతా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అసలు మొన్న ఇక్కడ ప్రెగ్నెంట్ అమ్మాయి డెలివరీ అయితే వర్షం సార్, విపరీతమైన వర్షము, ఆ అంబులెన్స్ ఎలాగో వచ్చింది. ఇక్కడ ఆయన ఆటో మేము వచ్చేది
Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News.